హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా. ప్రముఖ లిరిసిస్ట్ వైరముత్తుకు జ్ఞానపీఠ పురస్కారం వరించడం మీద ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద వివాదానికి తెరలేసిందని చెప్పుకోవచ్చు. మరి ఈ పురస్కారాన్ని అభినందిస్తూ ప్రముఖులు చేసినటువంటి ట్వీట్లపై సింగర్ చిన్మయి గారు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ గారి ఉద్దేశించి మాత్రం ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తమిళ సాహితీ దిగ్గజం వైరముత్తుకు జ్ఞానపీఠ అవార్డు ప్రకటించడంతో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందిస్తూ వైరముత్తు గారికి సంపూర్ణ ఆరోగ్యం, సంతోషాలు దక్కాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. వైరముత్తు గతంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న విషయం వీరికి తెలియదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వీరు? అలాంటి వ్యక్తికి అభినందనలు తెలుపుతున్నారా అంటూ ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి అభినందనలపై చిన్మయి ఘాటుగానే స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి వైరముత్తు అసలు స్వరూపం గురించి తెలియదని నాకు అనిపిస్తోంది. ఎంతోమంది మహిళలను వేధించిన వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం కలగాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తోంది. ఇలాంటి రచయితకు అభినందనలు చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని ఆమె నిలదీశారు. రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు ఇలాంటి విషయాల్లో కనీస స్పృహ లేదా ఉండి కూడా ఇలా చేస్తున్నారా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారి మాటలను కూడా ఆమె వక్రీకరిస్తూ వాళ్ళపై కూడా విరుచుకుపడుతుంది. వాళ్ళు చెప్పినటువంటి అభినందనల మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఇలాంటి వ్యక్తిగా అభినందనలు తెలుపుతున్నారంటూ వాళ్ళ మీద కూడా విరుచుకుపడుతుంది సింగర్ చిన్మయి. గతంలో నా మీద వేధింపుల ఆరోపణలు వచ్చినప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా పరిశ్రమలో మాట్లాడని వాళ్ళు ఈరోజు అవార్డు వచ్చిందనగానే ఎందుకు ఇంతగా అభినందనలు తెలుపుతున్నారో అర్థం కావట్లేదంటూ ఆపోయింది. నెటిజన్ల విమర్శలకు కూడా గట్టిగానే ఆన్సర్లు ఇచ్చింది. నేను ఎన్నో ఏళ్ళుగా వైరముత్తు గురించి చెప్తున్నాను, కానీ నా మాట వినేవారు ఎవరూ లేరు. తన అజెండా కోసం, రాజకీయ స్వార్థం కోసం ఇతరుల కుమార్తెలను కూడా రేపిస్టులకు అప్పగించే నాయకులను, నటులను ఎప్పుడూ నమ్మకండి అని ఆమె హెచ్చరించింది. తన అజెండా కోసం, రాజకీయ స్వార్థం కోసం ఇతరుల కుమార్తెలను కూడా రేపిస్టులకు అప్పగించే నాయకులను, నటులను కూడా మీరు ఎప్పుడూ నమ్మొద్దు అంటూ ఆమె హెచ్చరిస్తోంది. ఎన్నికల తేదీ వచ్చే వరకు తాను ఈ పోరాటాన్ని ఆపనని, మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడుతూనే ఉంటారని చెప్పేసి ఆమె స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఒకవైపు జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి వ్యక్తిని గౌరవించడం ఒక ఎత్తు, అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పట్ల బాధితురాల ఆవేదన మరో ఎత్తు. మరి ఇండస్ట్రీలోని పెద్దలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇలాంటి ఒక సున్నితమైనటువంటి విషయాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, మహిళా భద్రత విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడం సరికాదని చెప్పేసి చిన్మయి అంటున్నారు. ఇప్పుడు తను చేస్తున్నటువంటి ఈ పోరాటం ఖచ్చితంగా వ్యవస్థలో మార్పు కోసమని ఆమె అభిమానులు మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.